హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అనితాస్ లిటిల్ వరల్డ్. మా బెంగళూరు ట్రిప్లో మరి అందమైన రోజునైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, వచ్చిన నెక్స్ట్ డే అయితే ఇంకా అక్క అయితే దగ్గరలో ఉన్న కర్బన్ పార్క్కి అయితే తీసుకువెళ్తానండి. ఇంకా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇంకా ట్యూబ్ టెస్ట్ అయిన తర్వాత ఇంక ఇటు వెళ్ళడానికి ఉండదని చెప్పేసి బెంగళూరులోని ప్రసిద్ధమైన కర్బన్ పార్క్కి అయితే మేము వెళ్ళాం. పార్క్లోనికి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, పచ్చని చెట్లు, అదంతా అయితే మాకు బాగా నచ్చింది. ఇంకా ఫస్ట్ అయితే మేము టాయ్ ట్రైన్ అయితే ఎక్కాం. టాయ్ ట్రైన్లో కూర్చొని అసలు చుట్టూ పార్క్ అంతా చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించింది, అసలు ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా అనిపించింది. పార్క్ అంతా తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదించడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఇంకా మాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అదంతా ఫ్యామిలీతో గడపడం, ఇంకా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇంకా వాళ్ళు ఆడుకోవడం, ఇదంతా నాకైతే చాలా బాగా అనిపించింది. పార్క్ అంతా అయితే తిరిగి చూస్తున్నాం. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే చూడడం కంటే ఫోన్ పట్టుకుని ఎక్కువ వీడియోలు తీయడం అయితే సరిపోయింది. చూడడం తక్కువ, వీడియోలు తీయడం ఎక్కువ. ఇంకా ఇంకా బ్లాగ్స్ అంటే అంతే కదండి. ఎక్కడికి వెళ్ళినా ఇంకేం ఏదైనా ఇంకంతా చూపించాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ అయితే తీసాను నేను ఈ పార్క్ అంతా. అసలు మొత్తం పెడితే అసలు ఈ ఒక్క వ్లాగ్ కూడా సరిపోదు, ఇంకంత ఎక్కువ తీసాను అనమాట. ఇంకా ప్రతిదీ కూడా క్యాప్చర్ చేశాను, కానీ అన్నీ పెట్టలేం కదా, కొన్ని మాత్రమే పెడుతున్నాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పిల్లలతో ఉన్నప్పుడైతే ఏ ఒకటి ఉండాలండి వెనకాల, ఎందుకంటే వాళ్ళు ఏ టైంలో ఆకలి అంటారో తెలియదు, ఏం తెలియదు కదా. కాబట్టి పిల్లలు ఉన్నప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని మాత్రం సఫర్ చేయకూడదు. వెళ్ళిన ప్రతి చోట కూడా అన్నీ దొరుకుతాయనేమి అనుకోకూడదు. అలాగని బయట ఫుడ్ కూడా పెట్టలేం కదా, కొన్ని కొన్ని పడతాయి, కొన్ని కొన్ని పడవు. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకెళ్ళాం. ఇంకా పిల్లలతో మా పాటు ఇంకా మేము కూడా కానించామన్నమాట. ఇంకా పార్క్ అంతా అయితే చాలా బాగుందండి, చాలా పెద్దది. ఇంకా ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇది చూడండి, పెద్ద డైనోసార్, మా బాబు ఫేవరెట్ డైనోసార్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది, అసలు చాలా 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 బాగుంది. ఇంక ఇక్కడైతే బోటింగ్ అయితే ఎక్కుతున్నామండి. ఇప్పుడు వెళ్తుంది కదా, ఆ బోటు 2 రౌండ్స్ వేయాలి. 2 రౌండ్స్ వేసి వాళ్ళు దిగేసిన తర్వాత ఇంకా అందులోనే మేము ఎక్కుతాము. ఇంకా ఎక్కువ మంది ఉండాలి కదండి, ఎక్కువ మంది దానికి అదే కరెక్ట్గా ఎంతమంది పడతారో అంతమంది మాత్రమే ఎక్కాలి. అలానే ఎక్కువ అయితే ఎక్కనివ్వరు, అలానే తక్కువ కూడా ఎక్కించుకోరు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేసాం. ఇంకా ఫైనల్ అయితే ఎక్కేసాం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ కాకుండా ఇంకా పిల్లలు పార్కులో ఆడుకోవాలన్నా టికెట్ అయితే తీసుకోవాలి. ఇంకా పిల్లలకి అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా పిల్లలకైతే తీసుకున్నాం. ఇంకా మాకు కనీసం మేము ఉయ్యాల్లో అలా కూర్చున్నా వాళ్ళైతే అసలు చాలామందిని అయితే కూర్చొని ఇవ్వలేదు, ఓన్లీ పిల్లలకి మాత్రమేనంట. ఇక మేము ఇంకా అక్కడక్కడ ఇంకా అలా ఉంచున్నాం. ఎంతసేపు అని ఉంటాం, ఇంకా లాస్ట్లో ఇంకా మేము కూడా అయితే ఎక్కి ఇంకా కొంతసేపు ఇంకా అలా కూర్చున్నాం అనమాట. పార్క్ అంతా కూడా ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా అయితే స్టార్టింగ్లో పెట్టాను కదండి వీడియో, మేము వెళ్తుంటే పాము అయితే కనిపించింది. అక్క బుడ్డోడు ఫస్ట్ వెళ్తున్నారు, పెద్దక్క నేను కుసుమ వెనకాల నడుస్తున్నాం అనమాట. అక్క వాళ్ళకి మాకు మధ్యలో వచ్చింది అది గోధుమ త్రాచు. అది ఫెన్సింగ్ నుండి ఇలా వస్తుంది, ఇంకా అక్క ఈ పాము అనేటప్పటికి అది రివర్స్లో వెనక్కి ఇలా దూకి వెళ్ళిందండి. అసలు నాకైతే చాలా భయం వేసింది, అంటే అంత దగ్గరగా ఫస్ట్ టైము అలా చూడడం. అదైతే త్రాచుపాము అంట. ఏదేమైనా కానివ్వండి, ప్రకృతి ఎంత అందంగా అయితే ఉంటుందో అలాగే కొంచెం డేంజర్ కూడా. అది ప్రతిదీ మనకి నచ్చినట్టు ఇది చేయాలంటే అంటే చూడడానికి అయితే బాగుంటుంది, కానీ అందులో సర్వైవ్ చేయాలన్నా కొంచెం వాటికైతే ఇబ్బంది. అందుకే ఏదైనా కొంచెం చూసుకుని జాగ్రత్తగా వెళ్ళి రావడం అయితే మంచిది.
ఇక్కడైతే పెద్ద పెద్ద బండలు కూడా ఉన్నాయి. అంటే అవి హైట్‌గా కూడా ఉన్నాయి. ఇంకా వాటి మీదకైతే ఎక్కుదామని అన్నారు ఇంక పిల్లలు. ఇంక అందుకే అవి కూడా చూసుకొని ఎక్కాలండి పిల్లలతో కదా! వీళ్ళైతే పరిగెట్టేయడం అలా ఇలా కూడా చేస్తారు కదా! కొంచెం మనమే కొంచెం దగ్గరుండి చూసుకోవాలి. కానీ నేనైతే ఎక్కలేకపోయానండి. నాకు కొంచెం కాళ్ళైతే బాగా నొప్పులొచ్చినాయి. ఇంకా అదంతా తిరిగి మళ్ళీ ఎక్కేటప్పటికి అది కొంచెం హైట్ కదా! కొంచెం అందుకే కొంచెం ఇబ్బందయింది. ఇంకా వెళ్ళిపోయే ముందైతే ఇంకా రావడం ఒకవైపయితే ఇంకా ఎగ్జిట్ వేరే వైపు నుండి వెళ్తున్నా. ఇంకంతా చూసి అంతా కవర్ చేసినట్టుంటది గదా! అంతా చూసినట్టుంటదని చెప్పేసి వెళ్తున్నాం. అసలు ఇక్కడ చూడండి ప్లేస్ అంతా భలే ఉంది. ఏంటంటే మూవీస్‌లో చూపిస్తారు గదా! కొన్ని కొన్ని మూవీస్‌లో మిస్టీరియస్ ప్లేసులు ఎలా ఉంటాయి. అలా ఉందనమాట. అసలు ఇది ఎన్ని ఎకరాలో తెలీదు గానీ అసలు చాలా పెద్దదండి పార్కు. ఇంకా మేమైతే చాలానే చూడలేదు. కొంచెం మాత్రమే తిరగగలిగాం. ఇంకక్కడ మ్యాప్ కూడా ఇచ్చారు. ఎటు సైడ్ నుండి ఎళ్తే ఏమొస్తది, ఏమేమి చూడాలనేసి. ఇక్కడైతే ఫోటోషూట్ చేసుకుంటున్నారండి. మెటర్నిటీ ఫోటోషూట్ అనమాట. ఇంకా కొంతసేపు ఇంకా అలా కూర్చున్నాం తిరిగి తిరిగి. మాకైనా కాళ్ళు నొప్పులొచ్చినాయి గానీ, పిల్లలు మాత్రం అసలేమీ అలసిపోలేదండి. ఇంకా వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా చూద్దాం, ఇంకా వెళ్దాం, ఇంకా ఆడుకుందాం అని చెప్తూనే ఉన్నారు. ఇంక అవన్నీ చూసి ఇంకా మేము రిటర్న్ అయ్యి వెళ్ళేటప్పటికైతే ఆహ్, చాలా లేట్ అయిందండి. నైట్ అవ్వొచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడైతే వర్షం పడింది. ఇంక అందుకే వీడియోస్ అయితే ఏమీ తీయలేదు. ఇంకలా దారిలో కొంచెం స్నాక్స్ టైపు అవి తినేసి ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంతేనండి వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.